నమస్తే. రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు మరియు ఫార్మసీ కాలేజీలు కన్స్ట్రక్షన్ మొత్తం కూడా చాలా కళాశాలలు అసైన్ ల్యాండ్స్లో ఉన్నాయని చెప్పేసి ఆర్టీ రిపోర్ట్లో మనకి తేలింది. మరికొన్ని కళాశాలలు అగ్రికల్చర్ ల్యాండ్స్లలో అంటే వ్యవసాయేతర పొలాలలో నిర్మించారని చెప్పేసి మరికొన్ని కాలేజీలు తేలినాయి. ఒక కాలేజీ కన్స్ట్రక్షన్ చేయాలి అంటే ఖచ్చితంగా అది నాలా కనెక్షన్, నాలా అప్రూవల్ అయి ఉండాలి. నాలా లేకుండా అగ్రికల్చర్ ల్యాండే ఉంటే అగ్రికల్చర్ ల్యాండ్లలో నిర్మాణం చేయడానికి వీలు లేదు. అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి నాలాకి కన్వర్ట్ అయిన తర్వాత ఆ భూమిలో కన్స్ట్రక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మనకు హెచ్ఎండిఏ అప్రూవల్ కానీ మరియు కన్సర్న్ లోకల్ మున్సిపల్ కార్పొరేషన్స్ పర్మిషన్స్ కానీ తీసుకొని బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. కానీ చాలా కాలేజీలు దాన్ని ధిక్కరించేసి వ్యవసాయేతర పొలాలలోనే మాత్రమే నిర్మాణాలు చేపట్టాయి. ఇప్పటికి కూడా అగ్రికల్చర్ ల్యాండ్స్లోనే ఉన్నటువంటి కాలేజీలు కుక్కలుగా ఉన్నాయి. మరి ఆ కాలేజీల నిర్మాణాలకు అనుమతులు ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితి, హెచ్ఎండి అనుమతులు లేనటువంటి పరిస్థితి. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏఐసిటి ఈ కాలేజీలకు పర్మిషన్ ఇవ్వలేము అన్నప్పుడు గత ప్రభుత్వం 2 సంవత్సరాల అవకాశం ఇవ్వండి, మేము వాటిని అప్రూవల్ ప్రయత్నం చేస్తామని చెప్పడంతో ఆ 2 సంవత్సరాలు కన్సిడర్ చేశారు. దాని తర్వాత ఆ ఊసే లేకుండా పోయింది. కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే అన్ని కాలేజీలకు, దాదాపు కాలేజీలకు ల్యాండ్ ఇష్యూలో చాలా పెద్ద కుంభకోణంగా ఉందని చెప్పేసి మనకు ప్రత్యక్షంగా ఆర్టీ ద్వారా తెలిసినటువంటి విషయం. కాబట్టి ఈ అంశాలపైన కాలేజీ అసైన్ ల్యాండ్స్ మరియు నాలా ల్యాండ్స్ లేకుండా చేసిన నిర్మాణాలపైన, అసైన్ ల్యాండ్స్లో చేసిన నిర్మాణాలపైన జేఎన్టీహెచ్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తగిన విచారణ చేసి వారిపైన తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎందుకంటే అనుకోకుండా ఏదైనా జరగరాని సంఘటన జరిగితే ఎవరు బాధ్యులు అవుతారు? వాటికి బిల్డింగ్ పర్మిషన్సే లేవు కాబట్టి మేము ఎలాంటివి ఇన్సూరెన్స్ కూడా చెల్లించలేము అనే పరిస్థితికి వస్తుంది. ఒక కాలేజీకి ఉండాలంటే ఖచ్చితంగా బిల్డింగ్ ఇన్సూరెన్స్ కూడా ఉండాలి. మరియు ఆ ఇన్సూరెన్స్ కూడా లేకపోవడం ద్వారా మరి ఏదైనా సంఘటన జరిగితే ఎవరు బాధ్యులు అవుతారని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశం పైన విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం.